ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఆలోచన నా వంట. ఈరోజు మీకు నేను క్రిస్పీగా ఇలాంటి పకోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం పకోడా చేసుకోవడానికి ఆనియన్స్ని కట్ చేసుకుందామండి. ఈ ఆనియన్స్ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకుంటే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొంచెం కారం, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకోండి. లిటిల్ బిట్, ఒక స్పూన్ జీలకర్ర, క్యాష్యూస్ వేసుకోవాలి. ఇది మనం కొంచెం నానబెట్టుకొని వేసుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే డైరెక్ట్ వేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా ఆనియన్స్కి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా అంటే ఆనియన్స్ అన్నీ విడిపోతాయి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం 1 కప్పు పడుతుందండి శనగపిండి వేసుకోండి. మనకు దాదాపు ఆనియన్స్లో ఉండే వాటరే సరిపోతుందండి. ఇందులోనే ఒక 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలండి, క్రిస్పీనెస్ కోసం. బియ్యపిండి వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తుంది. మనం ఆనియన్స్ ఎంత తీసుకుంటే దాంట్లో సగం శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్నాక మనకు వాటర్ అవసరమైతే వేసుకోండి. మనకు ఆనియన్స్లో ఉన్న వాటర్ దాదాపు సరిపోతుంది. ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంది కదండి, మనం కొన్ని వాటర్ వేసుకుందాం, సరిపోతుంది. ఒక 2 స్పూన్లు అనుకోండి, అంతే. అన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. గట్టిగా ఉంటే, ఎంత గట్టిగా ఉంటే పిండి పకోడీ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు మనం దీనిని పకోడీ వేసేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఇది కొంచెం హీట్ కావాలి. హీట్ అయినాక వేసేసుకుందాం పకోడీ. మనం ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు మనం పకోడీ వేసేసుకుందాం. ఈ విధంగా చిన్నగా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఇది. పకోడీ అనేది వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చివరగా మనం ఇదే వేడి ఆయిల్లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా కరివేపాకు వేగిందండి, ఇది తీసేసుకుందాం ఒక గిన్నెలోకి. దీన్ని పకోడీస్ పైన వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్రిస్పీ పకోడా రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.